బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు ఏపీ హెల్త్ డైరెక్టర్. డిఎంహెచ్ఓ హాస్టల్లో 2 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన నేపథ్యంలో యూనివర్సిటీకి చేరుకుని తనిఖీలు చేశారు. వంటగది, మెస్ హాల్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు హెల్త్ ఆఫీసర్స్. రేపటి నుంచి యూనివర్సిటీకి 15 రోజుల సెలవులు ప్రకటించింది ఎస్ఆర్ఎస్ యూనివర్సిటీ యాజమాన్యం. స్టూడెంట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ అంతటా సమగ్రంగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శానిటేషన్ డ్రైవ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి, దీనికి సంబంధించి 15 రోజుల పాటు కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటించిన పరిస్థితి, మరి తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గత 4 రోజులుగా జరుగుతున్న దానికి తెరపడే విధంగా అధికారులు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఫుడ్ కు సంబంధించి దాదాపుగా 200-300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం గుంటూరు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ నిర్వహించారు. రాజధాని పరిధిలో వస్తున్న వాటర్ కారణంగానే ఫుడ్ పాయిజన్ అనేట్లు ప్రాథమికంగా కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తాం. అయినప్పటికీ ఇంకా విచారణ చేయాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 15 రోజుల పాటు ఆ కాలేజీకి, హాస్టల్ కి సెలవు ప్రకటిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 7వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ప్రకటిస్తుంటే 15 రోజుల పాటు కళాశాలకి, హాస్టల్కి మొత్తాన్ని కూడా టోటల్ గా సెలవు ప్రకటించారు. ఈ లోపల శానిటేషన్ పూర్తి స్థాయిలో పరిశీలన నిర్వహించిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే క్రమంలో చేయాలని చెప్పి కూడా కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించిన తర్వాత తిరిగి కాలేజీని ప్రారంభించాలని చెప్పి కళాశాల యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఫుడ్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ జరిపి తదుపరి ఆ రకంగా చర్యలు జరగకుండా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తాం. దానికి కళాశాల యాజమాన్యం కూడా సహకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.